హాయ్ అండి, వెల్కమ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ రఘురామ్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం బౌద్ధ మతం గురించి మాట్లాడుకోబోతాం. బౌద్ధ మతం యొక్క స్థాపకుడైన గౌతమ బుద్ధుడి గురించి మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం. ఈ క్లాస్లో ఆయన యొక్క పుట్టుక నుంచి ఆయన యొక్క ఎన్లైట్మెంట్ జ్ఞానం పొందేంత వరకు మనం ఈ క్లాస్లో కూలంకుషంగా చర్చించుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అసలు ప్రపంచానికే బౌద్ధ మతాన్ని అందించింది భారతదేశం అని తెలుసు. అలాగే భారతదేశం ఈ బౌద్ధ మతం అనేక ఖండాలకి స్ప్రెడ్ అవడం జరిగింది. మెయిన్గా శ్రీలంక కూడా ఈ యొక్క బౌద్ధ మతం అనేది సౌత్ ఈస్ట్ ఏషియా కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగిందనమాట. అంత గొప్ప విషయం. అండ్ మన దేశంలోనే కాదండి, అనేక దేశాల్లో మెయిన్గా శ్రీలంక కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ బౌద్ధ మతాన్ని పాటించే వాళ్ళు, బౌద్ధ మతం యొక్క ఆర్కిటెక్చర్లు కూడా మనకి చాలా వరకు చూసాం. ఇప్పుడు మనం ఆ విషయాన్ని, అసలు బౌద్ధ మతం ఎలా పుట్టింది, బుద్ధుడు ఎలా జన్మించాడు, బుద్ధుడికి ఎలా ఎన్లైట్మెంట్ వచ్చిందో ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, బుద్ధుడి యొక్క జననం నుంచి బుద్ధుడి యొక్క ఎన్లైట్మెంట్ వరకు మనం ఈ క్లాస్లో కూలంకుషంగా చర్చించుకుందాం. ఓకేనా అండి? అసలు బుద్ధుడు పుట్టక ముందు, అంటే బుద్ధుడు అనేది ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత బుద్ధుడు అని పేరు రావడం జరిగిందండి. కాకపోతే బుద్ధుడు అంటే ఇట్ వాజ్ ఎన్లైట్మెంట్ అనమాట. కానీ అసలు పేరు ఏంటి అంటే, అతని అసలు పేరు వచ్చేసరికి సిద్ధార్థ. బుద్ధుడి యొక్క అసలు పేరు సిద్ధార్థ అనమాట. బుద్ధుడి యొక్క అసలు పేరు వచ్చేసరికి సిద్ధార్థ్. కానీ బుద్ధుడిని మరో పేరుతో కూడా పిలుస్తారు, ఏంటంటే గౌతమ బుద్ధుడు అని పిలవడం జరుగుతుంది అనమాట. గౌతమ బుద్ధుడు అనమాట. గౌతమ బుద్ధ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే గౌతమ వచ్చేసరికి తన యొక్క పెంపుడు తల్లి పేరు, దాంతోపాటు తన యొక్క వంశం పేరు కూడా గౌతమ అని చరిత్రకారులు రెండు విధాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మూడవది వచ్చేసరికి మీకు ఎగ్జామ్లో కూడా ప్రీవియస్ ఇయర్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటి అంటే, సఖ్యముని అని ఎవరిని పిలుస్తారు అని. ఎందుకు బుద్ధుడికి సఖ్యముని అని ఎందుకు పిలుస్తారంటే, బుద్ధుడు జన్మించిన క్లాన్ ఏదైతే ఉందో అది సఖ్య క్లాన్ అనమాట. ఏంటంటే సఖ్య క్లాన్, సఖ్య క్లాన్ అని పిలవడం జరుగుతుంది అనమాట. అందుకని ఈయనని సఖ్యముని అని కూడా పిలవడం జరుగుతుంది. సఖ్యముని అని కూడా పిలవడం జరుగుతుంది. ఫోర్త్ వచ్చేసరికి మనం ఈ క్లాస్ అయ్యే లోపల మీరు చాలామందికి బౌద్ధ మతం గురించి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. కొంతమందికి ఐడియా ఉంటే మాత్రం కింద ఉన్న కామెంట్ సెక్షన్లో నాలుగో పేరు ఏమని పిలుస్తారో చెప్పండి. క్లూ ఏంటంటే, బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు వచ్చేసరికి తనని తను ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత ఒక్క పేరుతోటే ఎక్కువ పిలవడానికి ఇష్టపడ్డాడు అనమాట. ఆ పేరు ఏంటో మనం రన్నింగ్ క్లాస్లో ఎలాగో చెప్తాం. కాకపోతే ఈ లోపల మీకు ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే మాత్రం గెస్ చేసి కింద కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు మన బౌద్ధ గుతంలో తన యొక్క అసలు పేర్ల గురించి తెలుసుకుంటే, అసలు ఎక్కడ జన్మించాడు, ఎవరికి జన్మించాడు, ఆయన ఎందుకు 29 సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని వదిలి ఎన్లైట్మెంట్కి వెళ్ళాల్సి వచ్చిందో, ఇలాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు చర్చించుకుందాం. అసలు గౌతమ బుద్ధుడు జన్మించింది వచ్చేసరికి నేపాల్ దేశంలో కపిలవస్తు, ఏంటంటే కపిలవస్తు అనే సామ్రాజ్యం అనమాట. ఇది వచ్చేసరికి కోసల సామ్రాజ్యం అని కూడా పిలవడం జరుగుతుంది. కోసల డైనాసిటీ. ఎందుకంటే కపిలవస్తు ప్రాంతాన్ని అప్పటికి కోసల డైనాసిటీ పాలిస్తుందనమాట. కానీ ఈ కపిలవస్తు యొక్క చీఫే మన గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి శుద్ధోధనుడు అనమాట. ఆయన గురించి మనం చెప్పుకుందాం ఈ లోపల. శుద్ధోధనుడు, కానీ ఈ యొక్క ప్రాంతానికి దగ్గరలో మనకి లుంబిని అనే ఒక వనం ఉందన్నమాట. ఈ వనము దగ్గర ఆయన జన్మించడం జరిగిందనమాట. ఎప్పుడైతే గౌతమ బుద్ధుడి యొక్క తల్లి ప్రసవానికి పుట్టింటికి వెళుతున్నప్పుడు దారి మధ్యలోనే ఈ లుంబిని అన్న ప్రాంతంలోని ఆయనకి జన్మనీయడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే, మనకి ఇది ఆయన యొక్క జన్మస్థలం, ఇది ఒక ఆయన బర్త్ ప్లేస్ అనమాట. ఏంటంటే బర్త్ ప్లేస్. ఎందుకంటే ఎగ్జామ్లో ఆయన యొక్క బర్త్ ప్లేస్ ఏందని అడుగుతారు చాలామందికి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ లుంబిని పార్క్ తెలుసు. మనకి ట్యాంక్ బండ్లో హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడి యొక్క విగ్రహం ఉందన్నమాట. దానికి దగ్గరలోనే మనకి లుంబిని పార్క్ ఉందన్నమాట. అందుకనే లుంబిని పేరు కూడా మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. రెండోది వచ్చేసరికి అసలు ఆయన ఎన్లైట్మెంట్ ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఈ విషయాలు మనం ముందుగా తెలుసుకోవాలంటే, మనకి బీహార్ అన్న రాష్ట్రంలో బోధ్గయ అనే ప్రాంతంలో ఆయనకి ఎన్లైట్మెంట్ రావడం జరిగింది. పీపల్ ట్రీ దగ్గర. ఎక్కడ వచ్చిందండి? పీపల్ ట్రీ కింద అనమాట. పీపల్ ట్రీ అంటే ఏం లేదండి, రావి చెట్టు. రావి చెట్టు కింద ఆయనకి జ్ఞానోదయం కలగడం జరిగిందనమాట. దానితో పాటు అసలు ఇక్కడ ఉండేసరికి మీకు ఇక్కడ నిరంజన నది ఒడ్డున
ఊర్విలా అన్నమాట. ఊర్విలా అనే ప్రాంతం అనమాట. ఊర్విలా అనే ప్రాంతానికి నిరంజన నడి ఒడ్డునే ఈ బోధ్గయ అనేది ఉందన్నమాట. ఇక్కడే తను స్నానం చేసిన తర్వాత ఈ బోధ్గయ చెట్టు కిందే 40 రోజులు 40 డేస్ తను ఘోరమైన మెడిటేషన్ చేయడం జరిగిందనమాట. అంటే చాలా డీప్ మెడిటేషన్ చేయడంతో తనకి ఎన్లైట్మెంట్ లభించిందనమాట. ఈ ఎన్లైట్మెంట్ లభించడంతో బౌద్ధ మతం ఎప్పుడైతే తనకి 29 సంవత్సరాలకు తన సామ్రాజ్యాన్ని వదిలి వచ్చేసిన తర్వాత, అంటే 29 ఇయర్స్కి కింగ్డమ్ వదిలి వచ్చేయడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత 35 ఇయర్స్కి ఎన్లైట్మెంట్ 35 ఇయర్స్కి ఎన్లైట్మెంట్ వచ్చిందనమాట. ఈ తర్వాత 45 సంవత్సరాలు ఆయన బౌద్ధ మతాన్ని కానీ తన యొక్క ఏదైతే ఎన్లైట్మెంట్ ఎలా సాధించానో దాని యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచడం జరిగిందనమాట. ఆయన మరణానంతరం కూడా ఈ బౌద్ధ మతం అనేది అనేక దేశాలకు వ్యాప్తించడం కూడా జరిగింది. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిరంజన రివర్ నడి వద్దునే ఆయనకి ఎన్లైట్మెంట్ జరిగిందనొచ్చు, బోధ్గయ దగ్గర ఎన్లైట్మెంట్ జరిగిందనొచ్చు, అలాగే ఊర్విలా అనే ప్రాంతం దగ్గర కూడా ఆయనకి ఎన్లైట్మెంట్ జరిగిందనొచ్చు. ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒక పేరు కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అందుకని ఈ 3 పేర్లు మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో ఈ బౌద్ధ మతం గురించి మనం మొత్తం చదువుతున్నాం కానీ, కాకపోతే ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎక్కడిది, మనకి ఎవరిచ్చారు, ఎలా తెలుసు? ఎందుకంటే ఆయన జన్మించింది మీరు చూసే ఉంటారు 5th సెంచరీ బీసీ, అంటే 6వ శతాబ్దంలో జన్మించడం జరిగింది. 563వ సంవత్సరంలో బుద్ధుడు జన్మించడం జరిగింది. అంటే 6వ శతాబ్దంలో ఆయన జన్మించడం జరిగింది. 6వ శతాబ్దం నాటి సంఘటనలన్నింటినీ మనకి ఇప్పుడు ఎలా తెలుసు అంటే, తన యొక్క శిష్యులు 3 పిటకాస్ అని ఒక పుస్తకం రాయడం జరిగిందనమాట. ఆ పుస్తకాన్ని మనం 3 పిటకాస్ అని కూడా పిలవడం జరుగుతుంది. 3 పిటకాస్ అంటారు అనమాట. 3 పిటకాస్ అంటే మొత్తం 3 పుస్తకాలండి. ఈ విషయాలన్నింటినీ మనం ఎక్స్క్లూజివ్గా ఈ పిటకాల గురించి ఏంటి, ఆ పుస్తకాలు అంటే ఏంటి, బౌద్ధ చరిత్ర అంటే ఏంటి, మనం అన్నింటినీ తెలుసుకుందాం. కాకపోతే ఇక్కడ ఇంట్రో గురించి మనకు ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి 3 పిటకాస్ నుంచి రావడం జరిగిందనమాట. అందులో మొదటి పిటక వచ్చేసరికి శుద్ధ పిటక అయితే, అండ్ రెండవది వచ్చేసరికి మీకు వినయ పిటక, అండ్ మూడవది వచ్చేసరికి అభిధమ పిటక. ఈ 3 పిటకాల నుంచే మనకి చరిత్ర అనేది తెలియజేయడం జరిగిందనమాట. దానితో పాటు ఈ యొక్క పుస్తకాల నుంచి మేజర్గా కొంతమంది రచయితలు, అంటే ప్రముఖమైన రచయితలు వచ్చేసరికి బౌద్ధ చరిత్రం కూడా మనకి చెప్పడం జరిగిందన్నమాట. అంటే బుద్ధ చరిత్రం, మనకి బుద్ధ చరిత్రం కూడా ఈ యొక్క పుస్తకాల నుంచే మేజర్గా తీసుకుని మనకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనకి ఇక్కడ ఆయన ఒక బర్త్ ప్లేస్, అలాగే ఎన్లైట్మెంట్ పొందిన ప్లేస్, అలాగే 3 పిటకాస్ గురించి కూడా చెప్పడం జరిగింది. శుద్ధ పిటక చెప్పడం, వినయ పిటక చెప్పాము, ఎట్ ఏ సేమ్ టైం మనం అభిధమ పిటక చెప్పాము అనమాట. ఈ యొక్క పుస్తకాల నుంచే రచయితలు మెయిన్గా బుద్ధ చరిత్రను రాయడం జరిగింది. ద ఫేమస్ బుక్ అనమాట. అంటే బుద్ధుడి యొక్క ఎన్లైట్మెంట్ ఎలా జరిగింది, బుద్ధుడు చెప్పిన 8 ఫోల్డ్ థియరీ ఏంటి, 4 ఫోల్డ్ థియరీ ఏంటి, జనన జీవనం ఎలా ఉండాలి, జీవుడు ఎలా తన యొక్క దుఃఖాన్ని అధిగమించి సంతోషంగా బతకాలి, ఇలాంటి విషయాలన్నీ మనకి ఈ పుస్తకాల నుంచే తెలియజేయడం జరిగిందనమాట. ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా మనం ఈ బుక్స్ టాపిక్ సపరేట్గా తీసుకుని మాట్లాడదామండి. ఎందుకంటే దాన్ని రాసిన రచయితలు కానీ ఆ పుస్తకాలను, అప్పట్లో పుస్తకాలు లేవు కాబట్టి ఆకుల మీద వీటి రాయడం జరిగింది అనమాట. ఎన్నో తరాలు అలా పాస్ అవ్వడం జరిగింది ఈ యొక్క పుస్తకాలు మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి ఆయన యొక్క జననం గురించి చెప్పాలంటే, బుద్ధుడు జన్మించిన ఆల్రెడీ ఆయన తండ్రి పేరు వచ్చి శుద్ధోధనుడు అండి. తండ్రి పేరు ఏంటంటే శుద్ధోధనుడు. ఓకే, అండ్ తల్లి పేరు వచ్చేసరికి మహామాయ. ఈమె జన్మించిన 7 రోజులకే, అంటే బుద్ధుడు జన్మించిన 7 రోజులకే ఆయన తల్లిని కోల్పోవడం జరిగిందనమాట. బుద్ధుడు తన యొక్క తల్లిని 7 రోజులకే కోల్పోయాడు అనమాట. ఆ తర్వాత సవతి తల్లి, అంటే ఈ యొక్క తన తల్లి యొక్క చెల్లెలి పెంచడం జరిగింది. ఆమె పేరే గౌతమి అనమాట, పెంపుడు తల్లి అనమాట. బుద్ధుడి యొక్క పెంపుడు తల్లి ఎవరు అంటే గౌతమీదేవి అనమాట. ఈమెకి మహాప్రజాపతి అని కూడా బిరుదుందనమాట. ఏంటండి, మహా ప్రజాపతి.
ఈమెకు బిరుదు కూడా మహాప్రజాపతి అని ఉంది. ఎందుకంటే సామ్రాజ్యంలో కానీ అంతఃపురంలో కానీ అందరినీ చాలా ప్రేమగా చూసుకునేవారు అనమాట. అంతెందుకు తన యొక్క కన్న కొడుకు కన్నా గౌతమ బుద్ధుడిని తను ఎక్కువగా ప్రేమించి పెంచడం జరిగిందనమాట. అందుకనే మనకి తను గౌతమ బుద్ధుడు అని పిలవడం జరుగుతుంది. ఎట్ ఏ సేమ్ టైం ఈమెకు కూడా మహాప్రజాపతి అని ఎవరిని పిలుస్తారు అని అడిగితే బుద్ధుడి యొక్క తల్లిని గౌతమీదేవినే పిలవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈమె టాయింట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బౌద్ధ మతంలో మహిళలకు కూడా అవకాశం ఉండాలని చెప్పి బుద్ధుడితోటి చెప్పడం జరిగింది. ఆర్గ్యుమెంట్ చేసి మహిళలకు కూడా అవకాశం కలిగించడం జరిగింది అనమాట. అంతవరకు బౌద్ధ మతం అనేది ఓన్లీ మెన్కి మాత్రమే ఉండేది అనమాట. కానీ ఈమె యొక్క ఆర్గ్యుమెంట్ ఈమె యొక్క డిస్కషన్స్ తోటి బుద్ధుడికి చెప్పడం జరిగింది మహిళలకు కూడా మోక్షం కావాలి. సో దాంట్లో మహిళల్ని బౌద్ధ మతం నుంచి నిషేధించకూడదని వాదించడంతో ఫస్ట్గా బౌద్ధ మతంలో జాయిన్ అయిన మొట్టమొదటి మహిళ కూడా మనకి గౌతమీదేవి అనమాట. అండ్ తనతో పాటు బుద్ధుడి యొక్క భార్య కూడా చేరిన వారి మొదటి లిస్టులో కూడా మనకున్న ఆమె పేరే యశోదాదేవి. ఈమె రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని ఈమెని 16వ ఏట బుద్ధుడు ఈమెని 16వ ఏటే పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట. 16 సంవత్సరాలకే 16 ఇయర్స్కే పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరిద్దరికి జన్మించిన వారే రాహుల్ అనమాట. అంటే ఇప్పుడు బుద్ధుడి యొక్క కొడుకు పేరు మనకి రాహుల్. అలాగే ఇప్పుడు మనం ఇంతవరకు తండ్రి గురించి మాట్లాడుకున్నప్పుడు పుట్టిన వెంటనే ఎప్పుడైతే బుద్ధుడు జన్మించాడో ఆ టైంలో ఆయన ఒంటి మీద మచ్చలు చూడడం జరిగింది. వీటి చూసినట్టు తండ్రి తన రాజ్యంలో ఉన్న పండితుల్ని పిలిచి చెప్పగా పండితులు అందరూ చెప్పారు బుద్ధుడు బోధగయుడు పుట్టాడు అంటే సిద్ధార్థుడు పుట్టినప్పుడు ఋషులు చెప్పడం జరిగింది. అయితే ప్రపంచాన్ని వేలే చక్రవర్తి అయినా అయ్యాలి, లేకపోతే ప్రపంచాన్ని మార్గదర్శి అయిన పెద్ద సన్యాసి అయినా అవుతారు అని రెండూ చెప్పారు. కానీ ఎదిగే క్రమంలో ఆయన సన్యాసి అవుతారని కన్ఫర్మ్ అయింది ఋషులకి. దానితోటి రాజు తన కొడుకు సన్యాసి అవ్వడం ఇష్టం లేక తనని కన్ఫైన్ చేసాడు, అంటే కోటకే కన్ఫైన్ చేసాడు అనమాట. ఒక మంచి ప్యాలెస్ కట్టించి ఆ ప్యాలెస్లో సుఖాలు దుఃఖాలు అస్సలు రాజభోగాలు, తనకి సుఖం అంటే బాధ కానీ ఎటువంటి పెయిన్ కానీ అసలు బాధ అంటే ఏంటో తెలియకుండా సుఖం సంతోషంతో మాత్రమే తనకి ఎటువంటి లోటు లేకుండా పెంచడంతో బౌద్ధుడికి అంటే గౌతమ బుద్ధుడికి అసలు బయట ప్రపంచం ఎలా ఉంది, బాధలు ఏముంటే ఏమీ తెలియదు. అంటే ప్రపంచం అంతా సంతోషంగా ఉందనుకుని ఆయన జీవించడం జరిగింది. 16 ఏళ్ళకే పెళ్లి చేసుకోవడం జరిగింది. 29వ సంవత్సరాన ఆయన బయటికి వెళ్ళడం జరిగింది అనమాట. 29th ఇయర్న వెళ్ళిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా ఈ రాజ్యాలు భోగాలు ఏమొద్దని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఎవరైనా చెప్పగలరా? ఎందుకంటే 4 చూడడం జరిగింది బుద్ధుడు. ఆ 4 ఏంటో కూడా మనం చెప్పుకుందాం. ఓకే, ఆ 4 థింగ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఒక ముసలివాడు అంటే ఓల్డ్ మ్యాన్ అనమాట. అంటే ఒక ముసలివాడిని చూడడంతో అంటే మనుషులందరూ ఉండే కొద్దీ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి వృద్ధాప్యం అంటే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారని చెప్పి తెలియడం జరిగింది అనమాట. వృద్ధాప్యం రావడం జరుగుతుంది. అండ్ రెండోది వచ్చేసరికి సిక్ మ్యాన్ అన్హెల్తీ పర్సన్ అనమాట. అన్హెల్తీ పర్సన్ వచ్చేసరికి ఆరోగ్యం చెడిపోవడం అంటే మనుషులకి ఆరోగ్యం కూడా చెడిపోతుంది అన్న విషయాన్ని తను అప్పుడే తెలుసుకోవడం జరిగింది. దానితో పాటు మూడో విషయం వచ్చేసరికి మరణించడం, డెడ్ పర్సన్ అంటే జీవుడు ఎల్లకాలం భూమి మీద జీవించలేడు, టైం అయిపోతే మరణిస్తాడని కూడా తెలియడం జరిగింది. 4వది వచ్చేసరికి ముని అంటే సన్యాసి. మీకు సన్యాసిని చూసినప్పుడు ఏమైందంటే తన ముఖంలో ఒక ప్రశాంతత కనపడింది. ఇదేంటి అందరికన్నా విభిన్నంగా ఉన్నాడు ఈ మనిషి అని చెప్పి అడగడం జరిగిందనమాట. అండ్ దీంతో ఈ 4 విషయాలు తను ఎలా చూసాడంటే తన యొక్క గుర్రంతో వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఎవరండి ఆ గుర్రాన్ని యొక్క రథసారథి చెప్పడం జరిగింది ఈయనకి ఏంటని ఈ విషయాలన్నీ. దీనితోటి గౌతమ బుద్ధుడు ప్రపంచం అనేది మిజరబుల్ అనమాట. అంటే ప్రపంచం సంతోషంగా లేదు, చాలా మిజరబుల్గా ఉంది. ఈ మిజరబుల్నెస్ నుంచి ప్రపంచాన్ని బయటికి తీసుకురావాలంటే సంతోషం వైపు కానీ మోక్షం వైపు కానీ ప్రపంచాన్ని నడిపించాలి అన్న ఉద్దేశంతో 29వ సంవత్సరాన ఆయన బయటికి రావడం జరిగింది. ఫస్ట్ మనం ఇంకో విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ 29వ సంవత్సరం బయటికి వచ్చినప్పుడు కనెక్టివిటీ మనకి ఈ కంతక దగ్గర తగులుతాయండి. ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి మనకు ఆ విషయంలో. ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేసరికి బోధ్గయకి ఫస్ట్ వచ్చి పంచకళ్యాణ అనమాట. పంచకళ్యాణులు ఏంటంటే బుద్ధుడికి మొత్తం 5 సింబల్స్ ఉంటాయి. ఈ 5 సింబల్స్ వచ్చేసరికి తన జననం నుంచి మరణం వరకు ఈ సింబల్స్ రిప్లికేషన్స్ అనమాట. ఈ సింబల్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్డ్గా గుర్తుంచుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఆయన జననాన్ని ఈ దేంతో పోలుస్తారంటే తామర పువ్వుతో పోలుస్తారు అనమాట. ఆయన బర్త్ ఏదైతే ఉందో ఆయన భర్త జననం ఏదైతే ఉందో దాన్ని తామర పువ్వుతో పోలుస్తారు. ఎందుకు తామర పువ్వుతో పోల్చారో చెప్పండి.
తామర పువ్వు ఎక్కడ ఉండదండి, బురదలోనే ఉంటుంది. కానీ ఆ బురద తామర పువ్వుకు అంటుకోదు ఫస్ట్ కేస్. అండ్ రెండోది వచ్చేసరికి నీటిలోనే ఉన్న ఆ నీరు టచ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అంత పవిత్రమైనదని లెక్క. అదేవిధంగా జీవన విధానంలో మనిషి కింద జన్మించిన బుద్ధుడు కూడా మనిషే కానీ అంత గొప్పవాడనే విషయం తెలియజేయడం జరుగుతుంది అనమాట. అందుకని బుద్ధుడి యొక్క జననాన్ని తామర పువ్వుతోటి పోల్చడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుద్ధుడి యొక్క జననాన్ని దేంతో పోలుస్తారంటే తామర పువ్వుతో పోలుస్తారనమాట. ఆ తర్వాత తను ఇందాక నేను చెప్పినట్టే ఏదైతే గుర్రం ఉందో దీని యొక్క రథసారథియే చెన్న అనమాట. చెన్న అనే రథసారథితోటి కంతక ఏంటంటే కంతక, చెన్న అనే రథసారథితోటి కంతక అనే గుర్రం అనమాట. ఈ గుర్రం పేరు అనమాట. ఎందుకంటే తన యొక్క సామ్రాజ్యం నుంచి అన్ని సుఖాలు భోగాలు కుటుంబాలు మొత్తం వదిలేసి తను వెళ్ళిపోవడం జరుగుతుంది. దాన్నే మహాభి నిష్క్రమణ అని పిలవడం జరుగుతుందండి. దాన్నే ఏమని పిలుస్తుంది? మహాభి మహాభి నిష్క్రమణ. మహాభి నిష్క్రమణకి గుర్తే మనకి గుర్రం అనమాట. గుర్రం పేరు కూడా కంతక. గుర్తుంచుకోండి, కంతక అనేది గుర్రం పేరు అనమాట. ఎందుకు అంటున్నానంటే మీకు ఈ యొక్క సింబల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్స్లో కూడా అడగడం జరిగిందనమాట. మహాభి నిష్క్రమణకి గుర్తు ఏంటంటే గుర్రం అనమాట. ఈ గుర్రంతో తను సామ్రాజ్యాన్ని వదిలేసి, ఈ గుర్రంతో అండ్ రథసారథితోటి సామ్రాజ్యాన్ని వదిలేసి తను ఎన్లైట్మెంట్ కోసం వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్గా ఎన్లైట్మెంట్ కనపడింది. కానీ ఎన్లైట్మెంట్కి వెళ్ళే ముందు అనేక మంది గురువుల దగ్గర తను శిక్షణ, అంటే ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, జీవన సత్యం ఏంటి, జీవనానికి అసలు ఏమిటి మార్గం, మోక్ష మార్గం ఏమిటి, ఎన్లైట్మెంట్ ఎలా పొందాలి, ఈ విషయాలన్నిటినీ తన గురువుల దగ్గర నేర్చుకోవడం జరిగింది. అందులో బుద్ధుడి యొక్క మొదటి గురువు, మళ్ళీ మనం బ్యాక్ సింబల్స్ దగ్గరికి వెళ్తామండి. కాకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేటప్పుడు బుద్ధుడి యొక్క జర్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మనం ఫస్ట్ గురువు వచ్చేసరికి మనకి అరామ కలామ అనమాట. ఇదే ఫస్ట్ గురువు అనమాట. ఈయన చెప్పింది ఏంటి? సంఖ్యా ఫిలాసఫీ చెప్పడం జరిగింది గౌతమ బుద్ధుడికి. ఏం చెప్పారండి? సంఖ్యా ఫిలాసఫీ. అసలు ఏంటి సంఖ్యా ఫిలాసఫీ అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సంఖ్యా ఫిలాసఫీ అంటే నథింగ్ అండి. అంటే నథింగ్ అనుకోకండి, ఫిలాసఫీయే నథింగ్, అంటే శూన్యం అనమాట. శూన్యం అంటే చాలామంది మీలో చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసుకొని జస్ట్ బ్లాక్ స్పాట్ని చూస్తూ అలా శూన్యంలో చూస్తుంటారు. ఈ శూన్యం మీకు చేసినంతసేపు ప్రశాంతతని ఇస్తుంది తప్ప ఎప్పుడైతే ఈ యొక్క మెడిటేషన్ నుంచి బయటికి రాగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ లైఫ్ వచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్గా మనిషికి తృప్తినిచ్చేది కాదు, జ్ఞానాన్ని ఇచ్చేది కాదు అని చెప్పి ఇది సరిపోదు అనుకున్నాడు. దానితో పాటు అసలు ఈ యొక్క విద్యను కూడా, ఈ సంఖ్యా ఫిలాసఫీ ఏదైతే తన మొదటి గురువు నేర్పించారో దీన్ని కూడా చాలా షార్ట్ టైంలో నేర్చుకోవడం జరిగింది బుద్ధుడు. నేర్చుకోవడమే కాదు, తన గురువు కూడా ఇంప్రెస్ అయ్యి తన తర్వాత తన యొక్క స్థానాన్ని తీసుకోమని కూడా బుద్ధుడికి చెప్పడంతో దాన్ని బుద్ధుడు సున్నితంగా తిరస్కరించి ఇది కాదు ఇంకా ఉందని చెప్పి నెక్స్ట్ మరొక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ఉద్దాక రామపుట్ట అనమాట. రామపుట్ట ఈయన మెడిటేషన్, అంటే మెడిటేషన్లోనే హయ్యర్ లెవెల్కి బుద్ధుడికి టీచింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ ఎరాలో వీరిద్దరూ చాలా ప్రముఖమైన గురువులు అనమాట. ఇన్ 5th century BC వీరి దగ్గరికి మెడిటేషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మెంటల్ డిసిప్లిన్ అలాగే నాలెడ్జ్ అనమాట. ఏం నేర్పించారండి? మెంటల్ డిసిప్లిన్ అండ్ నాలెడ్జ్ అనమాట. మెంటల్ డిసిప్లిన్ అండ్ నాలెడ్జ్ నేర్పించడం జరిగింది. కాకపోతే ఇదనే మన యొక్క నియంత్రణని కంట్రోల్ చేయడానికి సరిపోతున్నాయే తప్ప కంప్లీట్గా ఎన్లైట్మెంట్ పొందలేకపోతున్నాం అని చెప్పి ఆ తర్వాత ఇందాక వరకు మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి బోధ్గయ, ఎప్పుడైతే ఇక్కడ బోధ్గయ చెట్టు దగ్గర అంటే బోధి వృక్షం దగ్గర కూర్చొని ఆయన ధ్యానం చేయడం మొదలుపెట్టాడో 40 రోజుల పాటు ఆయన ధ్యానం చేయడం మొదలుపెట్టాడు అన్నమాట. చేసిన తర్వాత ఆయన కలిగిందే నిర్వాణ, అంటే ఎన్లైట్మెంట్ని నిర్వాణ అంటారు, అలాగే సంబోధిని కూడా అని పిలుస్తారనమాట. చాలా వరకు ఎగ్జామ్లో నిర్వాణ అని కూడా పిలవడం జరుగుతుంది. చూడండి, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో నిర్వాణ అని ఏమని పిలుస్తారంటే బుద్ధుడికి ఎన్లైట్మెంట్ కలిగిందాన్ని నిర్వాణ అని పిలవడం జరుగుతుంది. అలాగే సంబోధిని అంటే సంబోధి అనమాట, సంబోధి అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ రెండింటిని ఎన్లైట్మెంట్ గురించి పిలవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇప్పటికీ 3 సింబల్ చెప్పడం జరిగింది. ఒకటి వచ్చేసరికి బుద్ధుడి యొక్క జననాన్ని మనం తామర పువ్వుతో పోలిస్తే బుద్ధుడి యొక్క ఏదండి
మహాభి నిష్క్రమణని ఏమని దేంతో పోలుస్తుంది, దానికి సింబల్ ఏంటి, హార్స్ అన్నమాట. దాన్నే కంతక అని పిలవడం జరుగుతుంది. బుద్ధుడి యొక్క నిర్వాణాన్ని మనం వచ్చేసరికి బోధి వృక్షం ద్వారా ఇది పోల్చడం జరుగుతుంది అన్నమాట తన యొక్క సింబల్ని. అండ్ ఎప్పుడైతే ఎన్లైట్మెంట్ వచ్చిందో, ఇందాక నేను మీకు చెప్పిన పంచవక్ష భిక్షువులు ఎవరైతే ఉన్నారో భిక్షువులు, వారికే మొదటగా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది సారనాథ్లో. ఎక్కడిచ్చారండి, సారనాథ్లో ఇవ్వడం జరిగింది. ఈ సారనాథ్ వచ్చేసరికి ప్రజెంట్ యూపీ అనమాట. ఈ యూపీ ప్రాంతంలోనే వీరికి బోధన చేయడం జరిగింది. ఈ సింబల్ కూడా చక్రం చూడ ధర్మ పరిరక్షణ అనమాట. ఈ సారనాథ్లో యూపీలో ఇచ్చారని చెప్పారంటే దీన్నే ధర్మచక్ర మహాపరివర్తన అని కూడా పిలవడం జరుగుతుందండి. ధర్మచక్ర మహాపరివర్తన చూసుకోండి, ధర్మచక్ర మహాపరివర్తన. ఓకే, ధర్మచక్ర మహాపరివర్తన వచ్చేసరికి ఫస్ట్ బోధన అనమాట. బుద్ధుడికి ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ పంచవర్ష భిక్షువులకి సారనాథ్ యూపీలో వారికి బోధన చేయడం జరిగింది. ఈ బోధనతోటి తన యొక్క శిష్యులకు కూడా ఎన్లైట్మెంట్ తీసుకురావడం జరిగింది అనమాట. దాన్నే ధర్మచక్ర మహాపరిరక్షణ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఎందుకు అనంటే మొదటి ఉపన్యాసాన్ని అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధుడి యొక్క మరణాన్ని కూడా స్తూపంతో పోల్చడం జరిగింది. బుద్ధుడి యొక్క మరణం వచ్చేసరికి కుషినగరం. కుషినగరం కూడా మీకు యూపీలోనే ఉందండి. కాకపోతే ఈ కుషినగరం దగ్గరే ఈయన మరణించారనమాట. ఈయన మరణానికి సింబల్ కూడా మీకు స్తూపం అనమాట. మీకు ఇప్పుడు 200 నోటు ఏదైతే 200 రూపీస్ నోటు ఉందో ఈ నోటు మీద కూడా మీకు సాంచి స్తూపం ఉంటుంది. చూడండి, బుద్ధుడి యొక్క సాంచి స్తూపం. ఎందుకంటే అతి పవిత్రమైన మెయిన్ స్తూపం అనమాట బుద్ధుడి విషయంలో. అందుకని ఆయన యొక్క అస్థికలను ఆ సాంచి స్తూపంలో పెట్టడం జరిగిందనమాట. సో ఇది ఆయన యొక్క 5 సింబల్స్ అనమాట. మనకి ఆయన యొక్క జననాన్ని తామర పువ్వుతో పోల్చారు. అలాగే ఆయన ఏదైతే ఇంటిని వదిలి వెళ్ళిపోతారో ఆ వెళ్ళిపోయే దాన్ని మహాభి నిష్క్రమణ అని పిలవడం జరుగుతుంది. దాన్ని గుర్రంతో పోల్చడం జరిగింది. ఎన్లైట్మెంట్ వచ్చేసరికి బోధి వృక్షంతో పోల్చడం జరిగింది. మొదటి ఉపన్యాసాన్ని ఇచ్చి సారనాథ్లో తన యొక్క శిష్యులకి ఎన్లైట్మెంట్ కలిగించడం జరిగింది. దాన్నే వచ్చేసరికి తన యొక్క మరణాన్ని కూడా స్తూపంతో పోల్చడం జరుగుతుంది అనమాట. స్తూపం వచ్చేసరికి కుషినగరంలో ఆయన మరణించడం జరిగిందండి. స్తూపాలు వచ్చేసరికి వేరే చోట ఉంటాయి. మరణం మాత్రం కుషినగరంలో జరిగిందనమాట. మరణించింది కూడా బుద్ధుడు పంది మాంసం తిని మరణించడం జరిగిందనమాట. ఒక భక్తుడు పంది మాంసం ఆఫర్ చేశారనమాట. అది తినడంతో బుద్ధుడు మరణించడం జరిగింది. తన యొక్క 80 సంవత్సరాలప్పుడు ఆయన మరణించడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఈ స్లైడ్ గురించి కూడా మాట్లాడుకున్నామండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వచ్చేసరికి మీకు ఇందాక చెప్పాను ఆయన యొక్క మరణాన్ని ఏమని పిలుస్తారో ఒక సీక్వెన్స్ తోటి పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు మహాభి నిష్క్రమణ ఏమని పిలుస్తారండి, బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడాన్ని మహాభి నిష్క్రమణ అని పిలవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తారండి, మహాభి నిష్క్రమణ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధుడి జ్ఞానోదయం కలిగింది. మన బోధచెట్లు జరిగిందండి, సంబోధిని అని పిలవడం జరుగుతుంది. మహాసంబోధిని అని పిలవచ్చు, నిర్వాణ అని కూడా పిలవచ్చు అండి. నిర్వాణ. ఓకే, నిర్వాణాన్ని కూడా పిలవచ్చు. ఆయన యొక్క మరణాన్ని ఏమని పిలుస్తారంటే పరినిర్వాణాన్ని కూడా వస్తారండి. పరినిర్వాణ. ఇక్కడ వచ్చేసరికి ఆయన మరణాన్ని కూడా మహాపరినిర్యాణం అని కూడా పిలవడం జరుగుతుంది. మహాపరినిర్యాణం అంటారు, మరణం అని కూడా. ఆయన యొక్క మరణాన్ని పరినిర్వాణ కింద మ్యాక్సిమం గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలా పేర్లు కన్ఫ్యూజ్డ్గా వచ్చినప్పుడు మహాపరినిర్వాణం అనేసరికి పరినిర్వాణం వచ్చేసరికి ఆయన యొక్క మరణానికి సంకేతం అన్నమాట. అంటే మరణించిందని చెప్పడాన్ని పరినిర్వాణం అంటారు. కాకపోతే అసలు మీకు ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే బౌద్ధ మతం ఏర్పడింది, తీసుకొచ్చింది బుద్ధుడే. కానీ సొసైటీలో అప్పటికి బౌద్ధ మతం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, ఏ కారణాల చేత బౌద్ధం అనేది ఏర్పడడం జరిగింది, ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసరికి చూడండి, బౌద్ధ మతం ఆవిర్భావానికి కారణాలు ఏంటి, అసలు బౌద్ధ మతం అనేది ఆవిర్భవించడానికి మనకి కారణాలు ఏంటో కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. అందులో ఇది సొసైటికల్ చేంజ్ అనమాట. ఎందుకంటే ఒక మతం వచ్చినప్పుడు అందరూ దాన్ని అట్రాక్ట్ అవుతున్నారంటే ఉన్న మతం మీద కానీ ఉన్న పరిస్థితుల మీద కానీ వారికి అస్సలు సంతృప్తిగా లేరనమాట మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనమాట. దానితోటి డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం అనమాట. బ్రాహ్మణ్స్ యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో దీనివల్ల చాలామంది అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే వీరిని అన్టచబిలిటీగా చూడడం జరుగుతుంది.
చైల్డ్ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది, కుల వివక్ష చోటి నీచంగా చూసి హింసలు కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఈ కారణాల చేతి బౌద్ధ మతం వైపు పబ్లిక్ టర్న్ అవడం జరిగింది ఈ యొక్క బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యంతో. అండ్ రెండోది వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఉపనిషత్. మీరు చాలామందికి తెలుసు ఉపనిషత్తుల గురించి. ఉపనిషత్తుల్లో మనకి మోక్ష మార్గం వెళ్ళాలంటే ఏ మార్గం ఉందండి? ఒకటి వచ్చేసరికి యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి. కానీ ఈ చేయాలంటే బ్రాహ్మిన్సే చేయగలుగుతారు. సామాన్యులకు వచ్చేసరికి వారికి సంస్కృతం రాదు, యజ్ఞ యాగాలు చేసే అంత పాండిత్యం కానీ ధనం కానీ ఉండదు. దానితోటి ఇక్కడ బౌద్ధ మతంలో మోక్ష మార్గంకి చూపించడం జరిగింది. అందరూ సమానమే అని చెప్పడం జరిగింది. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి, సొసైటీలో అందరూ సమానమే అన్న విషయం బౌద్ధ మతం చెప్పడం జరిగింది. దానితో పాటు మోక్ష మార్గానికి కూడా మన యొక్క ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానం ద్వారా మీరు మోక్షాన్ని పొందొచ్చు అన్న విషయాన్ని కూడా గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది అనమాట అప్పుడే. అలాగే ఐరన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పట్లో మేజర్ సొసైటికల్ చేంజ్ ఏంటంటే ఇనుము అనేది వాడకంలోకి రావడం జరిగింది. ఐరన్ వాడకంలోకి రావడంతో అగ్రికల్చర్ చేయడానికి చాలా పనిముట్లు దొరకడం జరిగింది అనమాట. ఈ పనిముట్లతోటి మనకి అగ్రికల్చర్ అనేది చాలా మల్టీఫోల్డ్లో డెవలప్ అవ్వడం జరిగింది అనమాట. ఇలా ఏదైతే అగ్రికల్చర్ మల్టీఫోల్డ్లో డెవలప్ అయిందో మీకు కరెన్సీ అంటే మార్కెట్లు జనరేట్ అయింది, ట్రేడింగ్ జనరేట్ అయింది మెయిన్గా. ఎందుకంటే అధికంగా ఉత్పత్తి చేసినప్పుడు ఇంకో ఏరియాకి పంపిస్తారు. పంపించినప్పుడు అటు ఇటు ఇచ్చి పుచ్చుకోవడంలోకి మీకు మనీ కరెన్సీ కూడా డెవలప్ అవ్వడం జరిగింది. ఇలా ఐరన్ ఒక్క దాంతో మీకు అగ్రికల్చర్ మల్టీఫోల్డ్లో డెవలప్ అయింది, ట్రేడ్ డెవలప్ అయింది, జీవితాలు మారడం జరిగింది అనమాట పబ్లిక్కి. అందుకనే వీరు ఈ యొక్క ఐరన్ వ్యవస్థతోటి వ్యాపారం అనేది అభివృద్ధి చెందడం జరిగింది. అంటే డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్ కానీ వ్యాపారం కానీ అభివృద్ధి చెందింది. ఎట్ ఏ సేమ్ టైం ఎప్పుడైతే మనీ వచ్చిందో ఆటోమేటిక్గా సొసైటీలో ఒక పేరు వస్తుంది, అభివృద్ధి చెందడం వస్తుంది. అభివృద్ధి చెందే కొద్దీ మనీ వస్తుంది, మనీ వచ్చే కొద్దీ అభివృద్ధి చెందుతారు అనమాట సొసైటీలో ఆ పరంగా. అలాగే అపోజిషన్ ఆఫ్ వైదిక మతం. వైదిక మతాన్ని కూడా అపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో మొత్తం 4 వర్గాల కింద సొసైటీని డివైడ్ చేయడం జరిగింది. ఆ 4 వర్గాలు ఉంటాయి అన్నమాట. ఒకటి బ్రాహ్మణ వర్గం, అండ్ రెండోది వచ్చి క్షత్రియ, అండ్ మూడోది వచ్చేసరికి వైష్ణవ, నాలుగోది వచ్చేసరికి శూద్ర. ఇలా సొసైటీని వారి యొక్క పనిముట్లతో పాటు వారి యొక్క పనిని బట్టి డివైడ్ చేసే తర్వాత జన్మని బట్టి డివైడ్ చేయడం జరిగింది అనమాట ఈ వర్ణ వ్యవస్థలో. దీనితోటి ఈ యొక్క బ్రాహ్మిన్స్ అండ్ క్షత్రియ యొక్క డామినెన్స్ అండ్ వీరి యొక్క కాంపిటీషన్ తోటి ఒకరి మీద ఒకరు మోర్ పవర్ఫుల్ అనే ఆధిపత్యం చూపించుకోవడం జరిగింది అనమాట. దానితోటి ఈ వ్యవస్థని కూడా అంటే అణగారిన వర్గాలు ఎక్కువ మంది ఉంటారు, 90% అంటే 80% ఏమో వీళ్ళే ఉంటారు అనమాట. వీరి అణగదొక్కబడ్డంతో దీన్ని వ్యతిరేకించారు. దీనితోటి బౌద్ధ మతానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ రావడం జరిగిందనమాట. అందుకనే బౌద్ధ మతం ఆవిర్భావానికి ఈ యొక్క కారణాలు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఇప్పటి వరకు మనం ఆయన యొక్క జననం నుంచి ఎన్లైట్మెంట్ వరకు మాట్లాడుకోవడం జరిగింది. మీకు ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాను. 4వ పేరు ఏంటండి? బుద్ధుడికి ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత తనని తాను ఏమని పిలుచుకున్నాడు అని చెప్పానండి, తథాగత అనమాట. తనని తను ఏమని పిలుచుకున్నాడు, 4వ పేరు చెప్తా అని చెప్పాను కదండి లాస్ట్లో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఫస్ట్లోనే చెప్పాను 3 పేర్లు నేను చెప్తే 4వ పేరు మీరు చెప్పండి అని. ఎందుకంటే బుద్ధుడికి 4th టైం ఎన్లైట్మెంట్ వచ్చినప్పుడు ఆయన ఏమని పేరు చెప్పారంటే తథాగత. ఆయన ఎక్కువసార్లు నేను అని సంబోధించుకోరు, తథాగత అని పిలుచుకోవడం జరుగుతుంది అనమాట. తథాగత అంటే ఎన్లైట్మెంట్ వచ్చిందని మీనింగ్ అనమాట. సో దిస్ ఈస్ ద 4th అనమాట పేరు అనమాట. సో ఈ పేరులో చాలామందికి ఈ 2 పేర్లు తెలుసు, కానీ ఈ 2 పేర్లు మీరు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బుద్ధుడు తనని తను ఎక్కువగా ఏమని పిలుచుకోవడానికి ఇష్టపడతాడు ఉన్న పేరుల్లో కల్లా అంటే తథాగత అని పిలుచుకోవడం జరుగుతుంది అనమాట. చాలామంది తన యొక్క డైనాసిటీ ఏదైతే క్లాన్ ఉందో, తన యొక్క క్లాన్ ఏదైతే ఉందో దాన్ని సఖ్య క్లాన్ కాబట్టి సఖ్యముని ద్వారా పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన జీవనం నుంచి అంటే ఆయన జన్మించినప్పటి నుంచి ఆయనకి ఎన్లైట్మెంట్ వచ్చినంత వరకు చెప్పుకున్నాం. ఎన్లైట్మెంట్ తర్వాత ఏదైతే ఆయన తన యొక్క శిష్యులకి బోధించారో ఆ బోధనల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంకింగ్ యూ. సైనింగ్ ఆఫ్ మీ రఘురామ్.